Good morning, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM, Government Degree College, Miryalgura. Today, we are discussed about halogen compounds, Lecture 2. In Lecture 1, already we are discussing about introduction, nomenclature, and preparation of halogen compounds. The remaining part, that is properties of halogen compounds, they are physical and chemical properties. So the first one, physical properties, still continue in this lecture 2. ఈరోజు మనము హాలోజన్ ఉత్పన్నాల్లో రెండవ లెక్చర్ని కొనసాగిస్తున్నాం. మొదటి లెక్చర్లో హాలోజన్ ఉత్పన్నాల యొక్క పరిచయం, దాంట్లో ఉన్న నామకరణం, ఇందులో తయారు చేసేటువంటి ముఖ్యమైన విధానాలు చర్చించుకోవడం జరిగింది. ఈ లెక్చర్ 2లో హాలోజన్ సమ్మేళనాలకు ఉన్నటువంటి ముఖ్యమైన ధర్మాల గురించి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ముందుగా భౌతిక ధర్మాలు, తరువాత రసాయన ధర్మాలు, అందులో ఉన్న ముఖ్యమైన రసాయన చర్యలను గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. The physical properties, mainly nature of interacting forces. So that means the alkyl halides having copolar covalent bond, the alkyl group having positive charge, and the halide group is having negative charge. So that means the dipole-dipole interactions and van der Waals forces is observed in the polar natured covalent compounds in these halogen derivatives. Mainly the halogen carbon connected with a polar covalent bond, that carbon having partially delta plus and halogen having partially delta minus. సో మనము ఇక్కడ ఈ హాలోజన్ ఉత్పన్నాల భౌతిక ధర్మాలను పరిశీలించేటప్పుడు ఈ హాలోజన్ ఉత్పన్నాలలో కర్బన భాగము మరియు హాలోజన్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని గమనిస్తే ఇది ధ్రువణశీలత కలిగిన సమయోజనీయ బంధంగా కనిపిస్తుంది. ఈ ధ్రువణశీలత కలిగినటువంటి సమయోజనీయ బంధం వల్ల దీనిలో డైపోల్ డైపోల్ అనేటువంటి ఇంటరాక్షన్ కనిపిస్తుంది. అదేవిధంగా వాన్ డర్ వాల్స్ బలాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో ఉన్నటువంటి ఈ పోలార్ సమయోజనీయ బంధం అనేటువంటిది పాక్షిక ధనావేశము కార్బన్పై, పాక్షిక రుణావేశము హాలోజన్పై కలిగినటువంటిది. సో దీంట్లో ఉన్నటువంటి మిగతా ధర్మాలు మనం గమనించినప్పుడు ముఖ్యంగా బాండ్ లెంత్స్ గమనిస్తే, సో ద బాండ్ లెంత్స్ ఇన్ హాలోజన్ డెరివేటివ్స్, alkyl fluoride is less than alkyl chloride, is less than alkyl bromide, is less than alkyl iodide. So that means the highest bond length in alkyl iodide, the next one alkyl bromide, the next one alkyl chloride, and the next one alkyl fluoride. So the distance between alkyl and halogen, when the halogen atom iodide is attached with alkyl carbon, their bond distance is very high. మనకున్నటువంటి బంధ దూరాలను గమనించినప్పుడు ఈ ఆల్కైల్ భాగంతో హాలోజన్ బంధించబడిన విధానాన్ని బట్టి ద ఆల్కైల్ ఫ్లోరైడ్ లెస్ దాన్ ఆల్కైల్ క్లోరైడ్ లెస్ దాన్ ఆల్కైల్ బ్రొమైడ్ ఈజ్ లెస్ దాన్ ఆల్కైల్ అయోడైడ్గా కనిపిస్తుంది. అంటే కర్బన భాగంతో బంధించబడిన వివిధ హాలోజన్లలో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లలో అయోడిన్ యొక్క పరిమాణం పెద్దదిగా ఉండడం వల్ల ఆల్కైల్ భాగానికి మరియు అయోడిన్కి మధ్యలో బంధ దూరం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీని తదుపరి ఆల్కైల్ బ్రోమైడ్, దాని తదుపరి ఆల్కైల్ క్లోరైడ్, దాని తదుపరి ఆల్కైల్ ఫ్లోరైడ్ ఈ బంధ దూరాలను కలిగినటువంటిగా ఉన్నాయి. ద నెక్స్ట్ వన్ బాండ్ ఎనర్జీస్.
So the bond energy of alkyl halides order alkyl fluoride is greater than alkyl chloride is greater than alkyl bromide is greater than alkyl iodide. బంధ శక్తుల్ని గమనించినప్పుడు వీటిలో ఇవి ఆల్కైల్ ఫ్లోరైడ్ అన్నింటికంటే ఎక్కువ బంధ శక్తిని, తదుపరి ఆల్కైల్ క్లోరైడ్, తదుపరి ఆల్కైల్ బ్రోమైడ్, తదుపరి ఆల్కైల్ అయోడైడ్. సో పరిమాణం తక్కువగా ఉండడం వల్ల ఫ్లోరిన్ మరియు ఆల్కైల్ భాగం మధ్య ఈ అట్రాక్షన్ ఎక్కువగా ఉండి బంధ శక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది. తదుపరి ఆల్కైల్ క్లోరైడ్, తదుపరి ఆల్కైల్ బ్రోమైడ్, తదుపరి ఆల్కైల్ అయోడైడ్గా ఇది క్రమంలో బంధ శక్తిని కలిగి ఉంటున్నాయి. ద నెక్స్ట్ వన్ బాండ్ పోలారిటీ ఆర్ డైపోల్ మూమెంట్ వాల్యూస్ based on the mu value. The alkyl chloride is greater than alkyl fluoride is greater than alkyl iodide is greater than alkyl bromide. So the dipole moment values are depend upon the charge and distance of the ions in a molecule. So that means mu is equal to E into D. Based on the mu is equal to E into D, highest value is having alkyl chloride, then alkyl fluoride, then alkyl iodide, then alkyl bromide. మనకున్నటువంటి బంధ ధ్రువాత్మకత ద్విధ్రువ భ్రమకపు విలువలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఈ ద్విధ్రువ భ్రమకపు విలువలను బట్టి వీటిలో ఆల్కైల్ క్లోరైడ్ అధిక బంధ ధ్రువాత్మకతను, తదుపరి ఆల్కైల్ ఫ్లోరైడ్, తదుపరి ఆల్కైల్ అయోడైడ్, తదుపరి ఆల్కైల్ బ్రోమైడ్ను కలిగి ఉంది. సో ద ఎక్స్టెంట్ ఓవర్లాప్ ఆఫ్ ఆల్కైల్ అయోడైడ్ ఈజ్ వెరీ హై. సో అనదర్ వన్ రియాక్షన్స్, elimination reactions. So that elimination reactions are mainly in the halogen compounds. They are undergo dehydrohalogenation. So the dehydrohalogenation is one of the elimination reaction. So any alkyl halide treated with alcoholic KOH undergo dehydrohalogenation. They are formed as alkenes. So in the dehydrohalogenation, elimination procedure followed by E2 and E1 mechanisms. So that elimination procedures mainly depend upon the nature of the alkyl halides. So that alkyl halides, some alkyl halides produces only one type of alkene, but some alkyl halide produces two type of alkenes. When 2-chlorobutane undergo dehydrohalogenation, it produces 1-butene and 2-butene. Out of this, the 2-butene is more stable than 1-butene. So this phenomena we are depend upon the Hoffman product and Saint-Joseph products. So the 2-butene is produces nearly 80% according to Saint-Joseph rule, and 1-butene is only 20%. So that means when the products are formed from dehydrohalogenation, two types, they are must be followed by Saint-Joseph rule. So that more stable alkene is called Saint-Joseph product. మనము విలోపన చర్యలు గమనించినప్పుడు డీహైడ్రోహాలోజనీకరణం అనేది ఆల్కైల్ హ్యాలైడ్లలో కనిపించే ముఖ్యమైన విలోపన చర్య. ఆల్కైల్ హ్యాలైడ్లను ఆల్కహాలిక్ KOHతో కలిపి వేడి చేసినప్పుడు హైడ్రోజన్ మరియు హ్యాలోజన్ కలిసి హైడ్రోజన్ హ్యాలైడ్గా తొలగించబడి ఆల్కీన్లుగా మార్పు చెందుతాయి. ఒకే రకమైన ఆల్కైల్ హ్యాలైడ్ నుండి డీహైడ్రోహాలోజనీకరణంలో రెండు రకాల ఆల్కీన్ ఉత్పన్నాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇవి తప్పనిసరిగా ఈ సెయింట్-జోసెఫ్ నియమాన్ని పాటిస్తూ డీహైడ్రోహాలోజనీకరణంలో పాల్గొంటాయి. ఉదాహరణకి 2-chlorobutane మనము ఆల్కహాలిక్ KOH సమక్షంలో వేడి చేసినప్పుడు డీహైడ్రోహాలోజనీకరణం జరపడం వల్ల 1-butene మరియు 2-butene అనే రెండు రకాల ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆల్ఫా హైడ్రోజన్ల సంఖ్యను బట్టి
మనకు లభించినటువంటి ఉత్పన్నంలో ఈ 1 బ్యూటీన్ ఏమో 20%, 2 బ్యూటీన్ ఏమో 80% ఏర్పడుతుంది. దీనిని బట్టి ఇది సెయింట్ జెఫ్ ప్రోడక్ట్గా 80%, హాఫ్మన్ ప్రోడక్ట్గా 20% మాత్రమే ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు అధిక స్థిరమైన ఆల్కీన్ ఏర్పడుతుందో దానిని బట్టి ఇది ఆల్ఫా హైడ్రోజన్ల సంఖ్యను బట్టి సెయింట్ జెఫ్ ప్రోడక్ట్గా ఏర్పడిందని ఆ నియమాన్నే మనము సెయింట్ జెఫ్ నియమము అని తెలియజేస్తున్నాం. Halogen derivatives are haloarenes followed by 3 types of reactions, mainly nucleophilic substitution reactions, electrophilic substitution reactions, and reaction with metals are their derivatives. The important chemical reactions we are observed in the halogen compounds: nucleophilic substitutions. In the aromatic compounds, nucleophilic with electrophilic substitution reactions, and some reactions are with metals or metal derivatives. మనకున్నటువంటి ఈ హాలోజన్ ఉత్పన్నాల్లో రసాయన చర్యలను గమనించినప్పుడు ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్ లేదా అభిలాక్షణీయమైన చర్యలు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. వీటితో పాటు ఏరోమాటిక్ ఉత్పన్నాలైనటువంటి యారో ఎలిన్స్లో మనము లేదా హాలో ఎరీన్స్ని గమనించినప్పుడు అందులో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు మరియు ఈ హాలోజన్ ఉత్పన్నాలు లోహాలు వాటి ఉత్పన్నాలతో కలిసి వివిధ రకాల పదార్థాలని ఏర్పరచగలుగుతున్నాయి. సో ద ఫస్ట్ వన్, nucleophilic substitution reactions. The nucleophilic substitution reactions are mainly observed in the halogen derivatives, so that alkyl halides treated with base, they are converted into alcohol. It is one of the nucleophilic substitution reaction. In the nucleophilic substitution, the products are formed with the help of SN1 mechanism and SN2 mechanisms. The unimolecular nucleophilic substitution stands for it is directly proportionate to concentration of Rx, and the another mechanism bimolecular nucleophilic substitution SN2. In the SN2 stands for directly proportionate to concentration of alkyl halide and concentration of hydroxyl ion or base or nucleophile. So in the SN1 mechanism, tertiary halogen derivatives base hydrolysis is observed. So the tertiary halogen derivative with base or base hydrolysis, it is converted into tertiary alcohol, is followed by unimolecular nucleophilic substitution. This unimolecular nucleophilic substitution is mainly having 2 steps. In the first step, the tertiary halogen derivative converted into or ionized into tertiary carbonium ion. The tertiary carbonium ion is having carbon sp2 hybridization with planar structure. In the step 2, the planar tertiary carbonium ion is attacked with OH minus nucleophile from base, so either front side or back side. So the possibility of front side and back sides are equal. So the 50% of front side and 50% of back side is possible. When the nucleophile is attacked from front side, that is called retention. So that retention product is one of the L or levorotatory or S configuration isomer. When the nucleophile attacked the back side, that is inversion. So that inversion product is also 50% is possible. So that process we are observed in the SN1 mechanism. The 50% of dextro and 50% of levo isomers mixture generally we are called as racemic mixture. So the racemic mixture is formed from
tertiary carbonium ion attacked with nucleophile in SN1 mechanism is simply called as racemization. So that means in the SN1 mechanism, the first step followed by ionization, it is formed tertiary carbonium ion with sp2 hybridization having planar structure. The step 2 followed by racemization, it produces dextro and levo 50-50% of products. They are enantiomers with mirror images. మనకున్నటువంటి న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ, దాన్నే SN1 అంటున్నాం. రెండోది బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ అనేది ఆల్కైల్ హ్యాలైడ్ల గాఢత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ అనేది ఆల్కైల్ హ్యాలైడ్లు మరియు క్షారము ఆర్ న్యూక్లియోఫైల్ రెండింటి గాఢతపై ఆధారపడి ఉంటున్నాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణను గమనిస్తే టెర్షరీ హైడ్రోజన్ ఉత్పన్నాల క్షారజల విశ్లేషణ SN1 క్రియా విధానాన్ని పాటిస్తుంది. SN1 క్రియా విధానంలో టెర్షరీ హైడ్రోజన్ ఉత్పన్నాలు క్షారంతో కలిసి టెర్షరీ ఆల్కహాల్గా మారుతున్నాయి. ఇందులో ఈ క్రియా విధానము రెండు దశల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి దశలో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అయనీకరణం చెంది టెర్షరీ కార్బోనియం అయాన్ అనే sp2 సంకరీకరణం కలిగినటువంటి సమతలంగా ఉన్నటువంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. రెండవ దశలో టెర్షరీ కార్బోనియం అయాన్ని క్షారం నుంచి లభించినటువంటి OH- అనే న్యూక్లియోఫైల్ ముందు మరియు వెనక భాగాల నుంచి ముట్టడించే అవకాశం కలదు. ముందు మరియు వెనక భాగాల నుంచి ముట్టడించేటువంటి అవకాశం కలిగి ఉండడం వల్ల ఇవి 50% డెక్స్ట్రో రూపాన్ని 50% లీవో రూపాన్ని ఇది ఏర్పరచగలుగుతుంది. ముందు భాగం నుంచి ముట్టడించడాన్ని రిటెన్షన్ అని, వెనక భాగం నుంచి ముట్టడిస్తే ఏర్పడే దాన్ని ఇన్వర్షన్ అని చెప్తున్నారు. డెక్స్ట్రో మరియు లీవో రూపాలు సమమోలార్ నిష్పత్తిలో కలిసిన మిశ్రమంగా ఏర్పడితే దానిని రెసిమిక్ మిశ్రమం అని, ఆ ప్రక్రియనే రెసిమైజేషన్ అని వ్యవహరించవచ్చు. సో ఈ విధంగా ఏర్పడిన డెక్స్ట్రో మరియు లీవో రూపాలు ఒకదానికొకటి బింబ ప్రతిబింబ రూపాలుగా ఉన్న ఆచ్ఛారోపితము కాని ధ్రువణ సాదృశ్యకాల జంట. దీనినే ఎనాన్షియోమర్ అని కూడా పిలవచ్చు. మనకున్నటువంటి ప్రైమరీ హైడ్రోజన్ ఉత్పన్నాల క్షారజల విశ్లేషణ అనేది మనకు SN2 క్రియా విధానాన్ని పాటిస్తుంది. ప్రైమరీ హైడ్రోజన్ derivatives treated with base, it is converted into primary alcohol. So it is followed by SN2 reaction mechanism. So in the SN2 reaction mechanism is always the rate of reaction directly proportionate to concentration of alkyl halide and concentration of OH- or base or nucleophile. So that means in the SN2 mechanism the base attacked on the alkyl halide in slow step, that is first formed as a SN2 intermediate. So that SN2 intermediate, the primary carbon attached with one side halogen and another side OH with a weak covalent bond. So that is simply we are called as SN2 transition state. That SN2 transition state converted into alcoholic product with fast step. So that SN1, that SN2 reactant converted into SN2 product is simply we are called as retention.
So that retention product observed by the scientist Walden. So that inversion is simply we are called as a Walden inversion. మనకు SN2 క్రియా విధానంలో ప్రైమరీ హ్యాలోజన్ ఉత్పన్నాలు క్షారజల విశ్లేషణని గమనించవచ్చు. ఈ ప్రైమరీ హ్యాలోజన్ ఉత్పన్నాల యొక్క క్షారజల విశ్లేషణను బట్టి మనము ఏర్పడేటువంటి ప్రైమరీ ఆల్కహాల్ను గమనిస్తే చర్య రేటు అనేది SN1 క్రియా విధానంలో ఆల్కైల్ హ్యాలైడ్ల గాఢత మరియు క్షారము లేదా న్యూక్లియోఫైల్ గాఢత రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిపై ఆధారపడి జరిగేటువంటి చర్యను మనము క్రియా విధానంలో పరిశీలించినప్పుడు మొదట క్షారము నుంచి లభించినటువంటి OH మైనస్ ప్రైమరీ కార్బన్కి చర్యలో పాల్గొనడం వల్ల ఒక మధ్యగత స్థితి ఏర్పడుతుంది. దీన్నే స్లో స్టెప్ ద్వారా గమనిస్తున్నాం. ఈ నెమ్మదిగా జరిగేటువంటి దశలో SN2 మధ్యగత స్థితి అనేది ఏర్పడుతుంది. ఈ SN2 మధ్యగత స్థితిలో మనకు ప్రైమరీ కార్బన్చే ఒకవైపు హ్యాలోజన్ ఒకవైపు హైడ్రోక్సిల్ బలహీన సమయోజన బంధం ద్వారా బంధించబడి ఉంటుంది. ఈ విధమైనటువంటి స్థితి వెంటనే ఫాస్ట్ స్టెప్ ద్వారా వేగంగా జరిగేటువంటి దశ ద్వారా అణువిన్యాసము తలక్రిందులుగా మారిన గొడుగు వలె ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా అణువిన్యాసము తలక్రిందులుగా మారడాన్నే ఇన్వర్షన్ అంటారు. ఈ ఇన్వర్షన్ని వాల్డన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనిపెట్టడం వల్ల దీన్ని మనము వాల్డన్ ఇన్వర్షన్ అని కూడా వ్యవహరిస్తుంది. సో దట్ మీన్స్ ద SN2 reaction is a one-step reaction, but it follows by a slow step and fast step, and it having one intermediate, that is SN2 transition state. So finally it is formed as a inversion product that was observed by Walden scientist. Simply we are called as Walden inversion. So the rate of reactions between SN1 and SN2 we are observed. The SN1 is always tertiary greater than secondary is greater than primary product. The rate of reaction is always directly proportionate to carbocation. So in the SN2, primary greater than secondary greater than tertiary, and the rate of reaction is directly proportionate to substituents. So that means in the SN1 reaction, first step ionization, and finally it is formed as racemic mixture. But in the SN2 mechanism, it was first formed by transition state, finally it is gives inversion product. So these are the important differences between SN1 and SN2. So the another more reactions in halogen derivatives, mainly aromatic halogen derivatives, they are called as haloarenes. Important reactions are electrophilic substitution reactions. In the haloarenes, halogen attached with benzene cycle, so that benzene having resonance and aromatic character. So in the aromatic nature, the halogen donate electrons into benzene cycle side, that is simply we are called as plus mesomeric effect. Since haloarenes are electron rich, these undergo electrophilic substitution reaction where the attacking species is an electrophile. Due to plus M effect, electron density increases at ortho and para positions. The halogen is deactivating due to minus I effect and withdraws electrons from benzene ring. Hence, these reactions are slow as compared to benzene. సో మనకు బెంజీన్లో జరిగేటువంటి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలతో పోల్చినప్పుడు ఈ హ్యాలోఎరిన్స్లో హ్యాలోజన్ అనేది మైనస్ I ప్రభావం కలగచేసేటువంటిది. మరి బెంజీన్పై హ్యాలోజన్ బంధించబడినప్పుడు హ్యాలోజన్ వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సాంద్రతని బెంజీన్ వలయం వైపు దానం చేసి ప్లస్ మీసమెరిక్ ప్రభావాన్ని కలుగచేస్తుంది. మరి మొత్తం మీద
బెంజీన్తో పోల్చినప్పుడు హ్యాలో బెంజీన్స్ లేదా హ్యాలో ఎరిన్స్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు కొంచెము నెమ్మదిగా జరుగుతాయని చెప్పవచ్చు. సో హ్యాలో బెంజీన్స్ ఆర్ హ్యాలో ఎరిన్స్లో హ్యాలోజన్ ఎలక్ట్రాన్స్ని వలయం వైపు డొనేట్ చేయడం వల్ల వలయంలోని ఆర్థో మరియు పారా స్థానాల వద్దకి మనకు రుణ విద్యుదావేశము ఏర్పడి ఇది సులువుగా ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరడం వల్ల ఆర్థో మరియు పారా ప్రత్యక్షేపిత ఉత్పన్నాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మెకానిజం, సో దట్ మెకానిజం ఈజ్ డిపెండ్ అపాన్ ద electrophile attack on benzene cycle. So for example, chlorobenzene treated with 1 nitration or halogenation or sulfonation. So for example, in the halogenation, the chlorobenzene treated with chlorine with the presence of anhydrous FeCl3, it is formed as 1,2-dichlorobenzene and 1,4-dichlorobenzene. But 1,2-dichlorobenzene is minor product, 1,4-dichlorobenzene is major product. So it is also electrophilic substitution reaction, but the electrophile is Cl plus is attacked on ortho position and para position. So two halogens with internal repulsion is more. So in the major product is 1,4-dichlorobenzene, but minor product is 1,2-dichlorobenzene in halogenation of chlorobenzene. మనము ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో హ్యాలోజనేషన్ని గమనించినప్పుడు ఈ హ్యాలోజనేషన్లో క్లోరోబెంజీన్ అనేటువంటి దాన్ని తీసుకొని మనము ఈ క్లోరిన్తో అనాథో FeCl3 సమక్షంలో చర్య జరిపినప్పుడు ఇది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ క్రియా విధానం ద్వారా చర్య జరిగి ఆర్థో మరియు పారా స్థానాల వద్దకు ఎలక్ట్రోఫైల్ని చేర్చడం వల్ల 1,2 డైక్లోరోబెంజీన్ అనేటువంటి ఉత్పన్నము, దాన్నే ఆర్థో క్లోరోబెంజీన్ అని వ్యవహరిస్తున్నాం. అలా కాకుండా 1,4 డైక్లోరోబెంజీన్ అనేటువంటి ఉత్పన్నము, దీన్నే పారా డైక్లోరోబెంజీన్గా వ్యవహరించవచ్చు. సో పారా డైక్లోరోబెంజీన్ అనేది అధిక ఉత్పన్నంగాను, ఆర్థో డైక్లోరోబెంజీన్ అనేటువంటిది తక్కువ ఉత్పన్నంగాను ఏర్పడేటువంటి అవకాశము ఈ హ్యాలోజనేషన్ చర్యలో కలిగి ఉంటుంది. ద నెక్స్ట్ వన్ సల్ఫోనేషన్. సో ఇట్ ఈస్ అనదర్ వన్ electrophilic substitution example. So the chlorobenzene treated with sulfuric acid, that SO3H electrophile is attacked on ortho and para positions. So it forms orthochlorosulfonic acid and parachlorosulfonic acid. Out of this, parachlorosulfonic acid is major product. So that means in this reaction, sulfuric acid produces SO3H electrophile. So that SO3H electrophile is attacked on ortho and para positions, that is formed as orthochlorosulfonic acid and parachlorosulfonic acids. That parachlorosulfonic acid is major product in the sulfonation reaction. క్లోరోబెంజిన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలిపి చర్యనందించినప్పుడు ఆర్థోక్లోరోసల్ఫోనిక్ ఆమ్లము మరియు పారాక్లోరోసల్ఫోనిక్ ఆమ్లం అనే ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి. వీటిలో పారాక్లోరోసల్ఫోనిక్ ఆమ్ల ఉత్పన్నము అధికంగా ఏర్పడుతుంది, ఆర్థోక్లోరోసల్ఫోనిక్ ఆమ్లము తక్కువ మోతాదులో ఏర్పడుతుంది. దీనిలో సల్ఫ్యూరిక్ ఆమ్లం నుండి లభించినటువంటి HSO3+ అనేటువంటి గ్రూపు ఇక్కడ ఎలక్ట్రోఫైల్గా వ్యవహరిస్తుంది. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి క్లోరోబెంజిన్లోని ఆర్థో మరియు పారా స్థానాల వద్ద ప్రతిక్షేపణ చర్యలో పాల్గొనడం వల్ల దీంట్లో ఏర్పడే ఉత్పన్నాలు ఆర్థోక్లోరో సల్ఫోనిక్ ఆమ్లము మరియు పారాక్లోరో సల్ఫోనిక్ ఆమ్లము ఏర్పడే అవకాశం ఉంది. సో ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ H+ from benzene and OH- from sulfuric acid formed as a H2O as a byproduct. So another more reactions, they are Friedel-Crafts reactions with
alkylation and acylation also. So the halobenzenes or haloarine treated with alkyl halide, mainly methyl chloride, in the presence of Friedel-Crafts reagent or concentrated H2SO4 are also useful. So that converted into para-methyl chlorobenzene and ortho-methyl chlorobenzene. In the Friedel-Crafts alkylation, the alkyl group, either methyl or ethyl, is attacked on ortho and para positions. So that alkylation mainly in chlorobenzene, bromobenzene and iodobenzene, we are observed the chlorobenzene, it formed as 1-chloro-4-methyl benzene is major product, 1-chloro-2-methyl benzene is minor product. So the alkyl carbocation is formed as electrophile. That electrophile is attacked on ortho position and para positions. మనకు ఇక్కడ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ చర్యల ద్వారా ఆల్కైలేషన్ని హాలోఎరిన్స్ లేదా క్లోరోబెంజిన్లో గమనించినప్పుడు క్లోరోబెంజిన్ మీథైల్ క్లోరైడ్తో కలిసి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో కానీ లేదా అనాథ్ర లూయి ఆమ్లాల సమక్షంలో కానీ చర్యనందించినట్లయితే ఇంట్లో క్లోరోబెంజిన్లో ఆర్తో మరియు పారా స్థానాల్లోకి మిథైల్ ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరడం ద్వారా ఇది ఆర్తో మిథైల్ క్లోరోబెంజిన్ మరియు పారా మిథైల్ క్లోరోబెంజిన్ అనేటువంటి పదార్థాలుగా ఏర్పడే అవకాశం ఉంది. దీంట్లో మేజర్ ప్రోడక్ట్గా పారా మిథైల్ క్లోరోబెంజినే ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం IUPAC పద్ధతిలో 1-chloro-4-methyl బెంజిన్గా వ్యవహరిస్తున్నాం. ఆర్తో ఉత్పన్నాన్ని 1-chloro-2-methyl బెంజిన్గా ఏర్పరుస్తున్నాం. ఈ ఆల్కైలేషన్ రియాక్షన్లో మనకు వచ్చి చేరేటువంటి ఆల్కైల్ రాడికల్ యొక్క పరిమాణాన్ని బట్టి ఈ ఏర్పడేటువంటి ఆర్తో మరియు పారా ఉత్పన్నాలు ఆధారపడి ఉంటున్నాయి. సో ద నెక్స్ట్ వన్, reactions with metal derivatives. So that reactions with metal derivatives on halogen derivatives. So for example, we are taking propyl bromide. So that propyl bromide treated with potassium hydroxide or NaOH or Ag2O moich, it is formed as alcohol. So that means the alkyl halide taken propyl bromide treated with base like KOH in aqueous state, NaOH in aqueous state, but Ag2O in moist condition, it is converted into propyl alcohol or alcohol product. So that means alkyl halides base hydrolysis always produces alcohols. So the alkyl halide base hydrolysis followed by nucleophilic substitution mechanisms. So that nucleophilic substitution mechanism, tertiary alkyl halides are participated in the unimolecular nucleophilic substitution. Primary alkyl halides are participated in the bimolecular nucleophilic substitution. So that means alkyl halide treated with base converted into alcohols, it is one of the major reaction in the chemical reactions of halogen derivatives. ఆల్కైల్ హ్యాలైడ్లను క్షారాలతో కలిపి KOH కానీ NaOH కానీ జలద్రావణ రూపంలో మరి Ag2Oను మాయిస్ట్గా ఉన్నటువంటి స్థితిలో ఉపయోగించి చర్యనందిస్తే వాటికి సంబంధించినటువంటి ఆల్కహాల్లను ఏర్పరుస్తున్నాయి. ప్రోపైల్ బ్రోమైడ్ను KOH జలద్రావణము లేదా NaOH జలద్రావణము లేదా సిల్వర్ ఆక్సైడ్ పొడి ద్వారా మనము వేడి చేసినప్పుడు దాంట్లో నుంచి ప్రొపైల్ ఆల్కహాల్ అనేటువంటి ఆల్కహాల్ ఉత్పన్నం ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఆల్కైల్ హ్యాలైడ్లు క్షారజల విశ్లేషణ వల్ల ఆల్కహాల్లుగా మారుతాయి. ఈ చర్య న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ ద్వారా జరుగుతుంది. ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణం అనేది యూనిమాలిక్యులర్గా ఉండొచ్చు, బైమాలిక్యులర్గా ఉండొచ్చు.
టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క క్షారజల విశ్లేషణ అయితే యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణం ద్వారా జరుగుతుంది. అదే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ల ఉత్పన్నాలు అయితే క్షారజల విశ్లేషణ వల్ల బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ ద్వారా ప్రైమరీ ఆల్కహాల్ ఉత్పన్నాలని ఏర్పరచగలుగుతున్నాయి. So another reaction, the alkyl halide, for example propyl bromide, treated with potassium thiol KSH, so it is formed as thioalcohol. So that is propyl bromide treated with KSH converted into propyl thioalcohol. ఆల్కైల్ హ్యాలైడ్ను మనము KSH అనేటువంటి కారకముతో కలిపి చర్యను అందించినట్లయితే అవి థయో ఆల్కహాల్లుగా మార్పు చెందుతున్నాయి. ఉదాహరణకి ప్రొపైల్ బ్రోమైడ్ను తీసుకొని పొటాషియం థయోల్తో KSHతో కలిపి చర్యను అందించినట్లయితే అది పొటాషియం థయోలుగా ఉన్నటువంటిది మనకు థయో ఆల్కహాల్ ఉత్పన్నాన్ని ఏర్పరుచుతుంది. ద నెక్స్ట్ వన్, the alkyl halide, that is propyl bromide, treated with potassium cyanide or sodium cyanide, it is converted into alkyl cyanide like propyl cyanide. మనము ప్రొపైల్ బ్రోమైడ్ను తీసుకొని పొటాషియం సైనైడ్ మరియు సోడియం సైనైడ్లతో కలిపి చర్యను అందించినప్పుడు వాటి నుంచి ఆల్కైల్ సైనైడ్ ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆల్కైల్ సైనైడ్లలో మనకు ప్రొపైల్ బ్రోమైడ్ నుంచి ప్రొపైల్ సైనైడ్ అనేటువంటి ఉత్పన్నము ఏర్పడుతుంది. అలా కాకుండా మనము ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని AgCnతో కలిపి చర్యను అందించినట్లయితే సైనైడులకు బదులుగా ఐసోసైనైడ్ ఉత్పన్నాలను ఏర్పరుస్తున్నాయి. సో దట్ మీన్స్ ద ప్రొపైల్ బ్రోమైడ్ treated with silver cyanide, it is converted into propyl isocyanide. This reaction simply we are called as inversion reaction or isomerization reaction. So when the alkyl halides treated with potassium cyanide and sodium cyanide, that is metal cyanides, they are formed alkyl cyanides. But treated with silver cyanide, it forms alkyl isocyanide. So it is generally we are called as isomerization reaction. ఆల్కైల్ బ్రోమైడ్ని లేదా ప్రొపైల్ బ్రోమైడ్ని మనము సిల్వర్ సైనైడ్తో కలిపి చర్యను అందించినప్పుడు దాని నుంచి లభించే ఉత్పన్నము మనకు సైనైడ్కు బదులుగా ప్రొపైల్ ఐసోసైనైడ్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి చర్యనే మనము ఐసోమరైజేషన్ చర్యగా వ్యవహరిస్తున్నాం. పొటాషియం సైనైడ్ సోడియం సైనైడ్ల ద్వారా సయనోప్రోపేన్ లేదా ప్రొపైల్ సైనైడ్ అనేటువంటి ఉత్పన్నం ఏర్పడుతుంది. కానీ సిల్వర్ సైనైడ్తో కలిపి చర్యను అందించినప్పుడు మనకు ప్రొపైల్ ఐసోసైనైడ్ అనేటువంటిది ఇస్తుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి చర్యను మనము ఐసోమరైజేషన్ చర్యగా వ్యవహరిస్తున్నాము. సో ద ఆల్కైల్ హ్యాలైడ్ లైక్ ప్రొపైల్ బ్రోమైడ్ ట్రీటెడ్ విత్ పొటాషియం నైట్రైట్ KNO2, it is formed as propyl nitrite or alkyl nitrite, but treated with silver nitrite AgNO2, it is converted into nitroalkane or nitropropane. ప్రొపైల్ బ్రోమైడ్ని తీసుకొని KNO2తో కలిపి చర్యను అందిస్తే ఇది మనకు ప్రొపైల్ నైట్రైట్ అనేటువంటి ఉత్పన్నాన్ని ఇస్తుంది. బట్ ప్రొపైల్ బ్రోమైడ్ని సిల్వర్ నైట్రైట్తో కలిపి చర్యను అందించడం ద్వారా నైట్రో ఆల్కేన్ అయినటువంటి నైట్రోప్రోపేన్ను ఏర్పరుస్తుంది. దట్ మీన్స్ ద నైట్రో ఆల్కేన్స్ అండ్ ఆల్కైల్ నైట్రైట్స్ ఆర్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమర్స్. సో దట్ మీన్స్ ద alkyl halides when treated with potassium nitrate, it forms alkyl nitrites, but treated with silver nitrate, it forms nitroalkane. So another one, the ethyl bromide or alkyl halide treated with potassium iodide, it forms propyl iodide or idopropane. సో మనము ప్రొపైల్ బ్రోమైడ్ని తీసుకొని కేవలం పొటాషియం అయోడైడ్తో కలిపి చర్యను అందిస్తే మనకు ఐడోప్రోపేన్ అనేటువంటి సంతృప్త ఉత్పన్నాన్ని ఇది ఏర్పరుస్తుంది. అనదర్ మోర్ ఇంపార్టెంట్ రియాక్షన్స్,
the alkyl halides treated with sodium alkoxides. So that is namely Williamson's synthesis. So that sodium ethoxide treated with propyl bromide, it is converted into propyl and ethyl ether. So that means the reaction between alkyl halide and sodium alkoxide forms as a ether. So that is simply we are called as Williamson's synthesis. In the Williamson synthesis, the alkyl halides and sodium alkoxides undergo formation of ethers. So that ethers are mainly simple ethers and mixed ethers. This Williamson synthesis is useful for the preparation of simple ethers and mixed ethers. In this alkyl halide treated with sodium ethoxide, it is also formed as a ether. ఈ చర్యలో మనకు ప్రొపైల్ బ్రోమైడ్ని సోడియం ఈథాక్సైడ్తో కలిపి చర్యనందించడం ద్వారా ఇథైల్ ప్రొపైల్ ఈథర్ అనేటువంటి ఈథర్ని ఏర్పరుస్తుంది. దీనినే మనము విలియమ్సన్స్ సంశ్లేషణగా వ్యవహరిస్తున్నాం. ఈ విలియమ్సన్ సంశ్లేషణ ద్వారా సాధారణ ఈథర్లు మరియు మిశ్రమ ఈథర్లు రెండింటిని కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనము ఈ హాలోజన్ డెరివేటివ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ and electrophilic substitutions and elimination reactions and reaction with metal and their derivatives తో గమనించి వివిధ విషయాలను ఇందులో చర్చించుకోవడం జరిగింది. థ్యాంకింగ్ యూ.